సేవలు చిరస్మరణీయమని తూర్పుగోదావరి జిల్లా కమ్మ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు చుండ్రు గోవిందరాజు, రవిపాటి రాంబాబు, కాకినాడ జిల్లా చిట్ ఫండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు గోవిందరాజు, సెక్రటరీ ఎంవి చౌదరి పేర్కొన్నారు. గురువారం కాకినాడ కమ్మ కళ్యాణ మండపంలో కాకినాడ జిల్లా చిట్ ఫండ్స్ అసోసియేషన్, తూర్పుగోదావరి జిల్లా కమ్మ అసోసియేషన్ ఆధ్వర్యంలో దివంగత రామోజీరావు సంతాప సభ నిర్వహించారు. తొలిసారి చిత్రపటానికి కమ్మ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు చుండ్రు గోవిందరాజు, రవిపాటి రాంబాబు, కాకినాడ జిల్లా చిట్ ఫండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు రిమ్మలపూడి గోవిందరాజు, సెక్రటరీ ఎంవి చౌదరి, సోడిశెట్టి వెంకటేష్ కోటేశ్వరరావు, ధర్మ లక్ష్మణ్ ప్రసాద్, బిఎన్ రావు, కె రామ్ గోపాల్ తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశహితం, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా పనిచేసిన దివంగత రామోజీరావు సేవలు చిరస్మరణీయమని తెలిపారు. సంపూర్ణ మద్యపాన నిషేధం, వాననీటి సంరక్షణ, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరాలు, వరద బాధితులకు ఇళ్ల నిర్మాణం వంటి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సమావేశంలో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గురించి మేము చెప్పేంత పెద్దవాళ్ళం కాదు, కానీ మహానుభావుడు, లెజెండ్ అయిన అటువంటి వ్యక్తి మళ్ళీ పుట్టాడు. పుట్టి దశాబ్దాలుగా ఒక ఇందిరాగాంధీ టైం నుంచి కాంగ్రెస్ని కూడా ఆయన ఎదిరించి పత్రికను నడిపారు. ఆయన అటువంటి మగధీరుడు, అటువంటి వ్యక్తిని మనం చూడము. ఆయన్ని స్మరించుకుంటాం మన పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తున్నాను. నమస్కారం అండి. రామోజీరావు గారికి ఆయన గురించి మేము ఎంత చెప్పినా తక్కువే అవుద్ది. అన్ని రంగాల్లో కూడా ఆయన లేని రంగం అంటూ లేదు. ఒక సినిమా రంగం కానీ, పత్రికా రంగం కానీ, విపులా చతుర, అలాగే ఆహార ఉత్పత్తులు అన్నింటిలో కూడా ఆయన అందరికీ ఒక లెజెండ్ లాంటి వారు ఆయన. సో మేము చిట్ ఫండ్ అసోసియేషన్ అండి తరపున మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో విశేషులు రామోజీరావు గారు సంస్పంద సభ సందర్భంగా కమ్మ మహాజన సంఘంలో ఏర్పాటు చేయడం. రామోజీరావు గారి గురించి క్లుప్తంగా చెప్పాలంటే, కష్టే బలి అనే సిద్ధాంతాన్ని నమ్ముకుని ఆయన కష్టంతో ఇంత ఉన్న స్థితికి వచ్చారు. ఆయన కృష్ణా జిల్లా రైతు కుటుంబంలో చిన్న గ్రామం పెదపారుపూడి అనే గ్రామంలో 1936లో జన్మించారు. అంచెలంచెలుగా ఎదిగి ఈ యొక్క ఉన్నత స్థితికి స్థానానికి కారణమయ్యారు. ఆయన రామోజీరావు గారి తల్లిదండ్రుల పేర్లు వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మ. వీరికి ఇద్దరు తోబుట్టువులు పెద్దవాడు. ఈయన 3. చాలా అతి గారాభంగా పెంచాడంటే తల్లిదండ్రులు. పెంచినప్పుడు ఈయనకి స్కూల్లో వేసేటప్పుడు వాళ్ళ తాతగారి పేరు రామయ్య అని పేరు పెట్టారంట. అప్పుడు స్కూల్లోకి వెళ్ళి ఈయన చదువుకోవడానికి జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వెళ్ళినప్పుడు, నీ పేరు ఏంటి అని అడిగితే రామోజీరావు అని చెప్పండి. అదే పేరు వాళ్ళు కూడా కంటిన్యూ చేయించారు తల్లిదండ్రులు. అప్పటి నుంచి కూడా ఏంటంటే ఈయనకి ఉన్న భావాలు సొంతంగా ఏంటంటే స్వతహాగా కొన్ని భావాలు ఈయనకి అప్పటి నుంచి చిన్న వయసు నుంచి కూడా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మన అందరికీ తెలిసింది ఏంటంటే, ఆయన ఈనాడు పేపర్ పెట్టడం కానీ, నెక్స్ట్ ఈటీవీ చేయటం కానీ, ఫిలిం సిటీ ఏర్పాటు చేయటం కానీ, ఆయనకున్న ఉన్నత భావాలతో అందరి మనసులను చూరుకొని అందరికీ కూడా మంచి భావాలు పంచి మంచి యోగ్యతతో ముందుకు సాగమని మంచి మనసుతో మన కమ్మరికాన్ని ముందుకు తీసుకెళ్ళారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆయన జీవితం పూలపాన్ కూడా కాదు చెప్పాలంటే. ఎందుకంటే కొన్ని టైముల్లో చాలా ఇబ్బంది పెట్టారు రాజకీయ కారణాల వల్ల. ఎందుకంటే ఇంకా అన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఇదేంటంటే ఆయన సంస్పంద సభలో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, మరియు ఏంటంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, కాకినాడ చిట్ ఫండ్స్ అసోసియేషన్ తరఫున మన ఈ యొక్క సంస్పంద సభకు వచ్చిన అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వారికి సంఘం తరఫున, అదేవిధంగా రామోజీరావు గారి అభిమానులు కానీ ఎవరికైనా సరే అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అందరి మంచి పూజ రామోజీరావు గారికి శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
సెలవు తీసుకుంటాను.